Spanish oils, which has amazing moisturizing properties. గుడ్ మార్నింగ్ మిస్టేస్, గుడ్ మార్నింగ్ డియర్ ఆల్ లీడర్స్. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా అందరికీ? ఓకే, థ్యాంక్ యూ. అందరూ బుక్ అండ్ పెన్తో రెడీగా ఉన్నారు కదా? సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్. అసలు ఈ ప్రోడక్ట్ని మనం దేనికోసం యూస్ చేయొచ్చు, ఐ మీన్ అంటే మనకి ఏ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేస్తుంది, దీన్ని ఏ టైంలో యూజ్ చేయాలి. సో యూజెస్ అండ్ యూసేజ్ కోసం ఈరోజు మనము చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రీన్ది చెప్పండి. ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను. 10 మినిట్స్ వెయిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలామంది మళ్ళీ లేట్గా జాయిన్ అయ్యి మళ్ళీ చెప్పమంటున్నారని, సో ఒక 5 to 10 మినిట్స్ అయినా వెయిట్ చేద్దామని వెయిట్ చేశాను. ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ? చిన్నది కాకుండా స్క్రీన్ ఫుల్గా ఉంది కదా? ఓకే, స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్. సో మీకు ప్రొడక్ట్ నేమ్ చూడగానే మీకు అర్థం అవ్వాలండి, సో ఇది దేనికోసం అని. ఓకే, సో కింద మనకి క్యాప్షన్ ఏమని ఉంటుంది, సీక్రెట్ ఆఫ్, అంటే యంగర్గా ఉండాలి అని మనం అనుకుంటే సో ఆ యంగర్గా ఉంచడానికి ఉపయోగపడే క్రీమే ఈ బాటిల్లో ఉంది అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సైంటిఫికలీ టెక్నాలజికల్లీ కూడా అవి అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ అండి. అంటే బయట ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ కంటే అడ్వాన్స్డ్ రేంజ్. 9 ప్రొడక్ట్స్ అడ్వాన్స్డ్ రేంజ్ అని ఎందుకని అంటామంటే స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ మనకి ఎక్కడైతే స్కిన్ మీద ప్రాబ్లం ఉందో వాటిని రెడ్యూస్ చేయడంలో బాగా హెల్ప్. సో ఈరోజు నేను మీకు స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ ఎలా వాడాలి, దాంతో కాంబినేషన్ ఏం వాడచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ఫార్ములా యూత్ ఎలిక్సర్ మనం యూస్ చేసేటప్పుడు ఇది మెయిన్లీ మన చర్మం పైన మన ఫేస్ పైన ఉన్న మనకి ఏజ్నింగ్ లాగా అనిపించే ఒక సైన్ అన్నమాట అది. సో చారలు అలాగే ముడతలు గీతల్లాగా పడిపోతాయి కదా, వాటిని చారలు అంటాం. చర్మం ఇలాగా మడత పడిపోతే అన్నమాట. సో ఈ చారల్ని ముడతల్ని తొలగిస్తుంది. అట్ ద సేమ్ టైం స్కిన్లో ఉన్న డల్నెస్ మనం చూడండి, ఒక్కొక్కసారి సడన్గా డల్ అయిపోతూ ఉంటుంది. సో ఆ డల్నెస్ని రిమూవ్ చేసి స్కిన్లో ఏదైతే గ్లో తగ్గిపోయిందో, రేడియన్స్ తగ్గిపోయిందో దాన్ని మళ్ళీ ఇంక్రీజ్. ఓకే, సో మెయిన్లీ యూత్ ఎలిక్సర్ వాడేటప్పుడు మన స్కిన్లో ఏమవుతుందంటే ఎలాస్టిసిటీ అనేది కొలాజన్ ప్రొడక్షన్ ఇంకా స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎప్పుడు ఎలాస్టిసిటీ ఈ రెండు తగ్గిపోతాయో, అవి తగ్గిపోయినప్పుడు మనం ఏజింగ్ లాగా, అంటే స్కిన్ వయసు పైబడినట్టుగా చర్మం కనిపిస్తుంది అని మీకు నేను చాలాసార్లు చెప్పాను. సో ఈ యూత్ ఆ కొలాజన్ని ఎలాస్టిసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా పెంచుతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, మన స్కిన్ మళ్ళీ యంగర్గా అయ్యేటందుకు ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది అవుతుంది ఇదంతా అబద్ధం, అలా ఏం జరగదు, ఏదో సేల్ కోసం చెప్తున్నారు అంటారు. బట్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన స్కిన్ని యంగర్గా ఉంచడానికి, హెల్దీగా ఉంచడానికి, గ్లోగా కనిపించడానికి. వాడితే కానీ వాటిని మనం ట్రస్ట్ చేయలేం. సో ఫస్ట్ ఏదైనా సరే మనకి మనం వాడితే కానీ ఇంకొకరికి నమ్మకంగా చెప్పలేము. ఓకే, సో యూత్ ఎలిక్సర్ అనేది మెయిన్గా ఏం చేస్తుంది అంటే చర్మం పైన చారలు వచ్చేస్తాయి కదా, వాటిని క్లియర్ చేస్తుంది. ఫైన్ లైన్స్ చూడండి, చాలా మందికి ఇక్కడ అలాగే లిప్స్ దగ్గర ఫైన్ లైన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో వాటిని కూడా క్లియర్. అండ్ అలాగే ఇందులో మెయిన్లీ గోల్డ్ డస్ట్ ఉంటుందండి. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ నేను మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను. సో ఆ గోల్డ్ డస్ట్ వల్ల ఏమవుతుందంటే స్కిన్లో ఒక ఎల్లోయిష్ గ్లో అప్లై చేసిన వెంటనే ఒక గోల్డెన్ కలర్ గ్లో ఖచ్చితంగా స్కిన్లో కనిపిస్తుంది. ఎంతమంది ఆల్రెడీ యూత్ ఎలిక్సర్ వాడుతున్నారు? ఎవరైనా యూత్ ఎలిక్సర్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు చేయండి, లేదా హ్యాండ్ రేస్ చేయండి. ఎస్, సో మీరు ఆ గ్లోని చూసే ఉంటారు కదా, డైలీ మనం అప్లై చేసుకున్న వెంటనే మన స్కిన్ ఒక ఎల్లోయిష్ గ్లో కనిపిస్తుంది, ఒక గోల్డెన్ కలర్లో. ఎస్ ఆర్ నో? ఎస్ సాయి కృష్ణ గారు, చూడండి. ఎందుకంటే నేను ఎందుకు ఇలా అడిగానంటే, మీకు నేను చెప్పేది వేరు, ఆల్రెడీ వాడిన వాళ్ళు చెప్పేది వేరు. వాళ్ళని నేను అడిగాను అనమాట, మిగతా వాళ్ళందరికీ ఒక ట్రస్ట్ కలగడానికి. ఓకే, సో యూత్ ఎలిక్సర్ అప్లై చేసిన వెంటనే మనకి స్కిన్ మీద ఒక ఎల్లోయిష్ గోల్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ యాక్చువల్లీ మీకు యూత్ ఎలిక్సర్లో ఉండే ఇంగ్రీడియంట్స్ బట్టే మీకు అర్థమైపోద్ది ఇది ఖచ్చితంగా గ్లో ఇస్తుందని. ఎందుకంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పపాయా ఇంగ్రీడియంట్ అండి. పపాయాలో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏంటుంటుంది, అది ఏం చేస్తుంది, ముడతలు రాకుండా ఉండడాన్ని, అంటే మన స్కిన్ మీద ముడతలు ఏర్పడకుండా ఉండడానికి 100% ట్రై చేస్తుంది. అండ్ అలాగే అది ఇన్ని టైట్గా ఉంచడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే చూచుహాసి ఎక్స్ట్రాక్ట్ అనేది స్కిన్ని హీలింగ్ చేసి ఒక టానిక్ లాంటిదండి. అంటే డ్రై అయిపోకుండా అది హీలింగ్గా ఉంటుంది ఎప్పుడు. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇన్ఫ్లమేటరీ, అంటే ఏదైనా సరే మనం డెషన్లోకి వెళ్తాము, దానివల్ల స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇది ముందే యాంటీ ఆక్సిడెంట్ కింద వర్క్ చేస్తుంది కాబట్టి యూత్ ఎలిక్సర్ వాడే వాళ్ళ స్కిన్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. అది మన దాల్చిని చెక్కలో అది కూడా ఒక రకం అన్నమాట. దాల్చినిలో టైప్స్ ఉంటాయి కదా, సేమ్ సిన్నమన్ దాల్చిని అంటాం కదా, అందులో ఒక రకం. అండ్ నెక్స్ట్ 24 ఎవరికి బంగారం ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ బంగారం ఇష్టమే కదా, మెయిన్లీ లేడీస్కి ఇంకా ఇష్టం ఉంటుంది మనకి. సో బంగారం ఎలా షైన్ అవుతూ ఉంటుందో యూత్ ఎలిక్సర్ వాడేటప్పుడు మన అంత బాగా గ్లో అవ్వడానికి మనకి యూత్ ఎలిక్సర్ హెల్ప్ చేస్తుంది. సో ఇందులో
ప్యూర్ డస్ట్ అంటే ప్యూర్గా గోల్డ్ డస్ట్ మిక్స్ చేస్తారండి. అలాగే నా గోల్డ్ మనం తీసుకోవడానికి ఆర్నమెంట్స్ చేయించుకోవడానికి అవ్వదు, బట్ మన స్కిన్ బంగారం లాగా మెరిసిపోతుంది నిజంగానే యూత్ ఎలిక్సర్ వాడితే. ఓకే, అండ్ అలాగే ఇది గ్లోనెస్ తో పాటు స్కిన్ మీద మన అవ్వకుండా బెనిఫిట్స్ చాలా ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్ సి మనం సిరంలో వాడుతున్నాం కదా, యాక్చువల్లీ సిరం టైప్ లో విటమిన్ సి మీ అందరికీ తెలుసు. సో వీటికి వాడతామండి, స్కిన్ కి చాలా మంచిది, అందుకే యూస్ చేస్తున్నాం అంటాం. సో ఈ విటమిన్ సి వల్ల ఏమవుతుందంటే కొలాజన్ ప్రొడక్షన్ ఇంకా బూస్టప్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే దాంతో పాటు ముడతల్ని తగ్గిస్తుంది అండ్ ఎలాస్టిసిటీని ఇంక్రీజ్ చేసి స్కిన్ ని టైట్నింగ్ చేస్తుంది. ఇక్కడ ఫర్మ్నెస్ అని ఉంది కదండి, ఫర్మ్నెస్ అంటే టైట్నింగ్ అని మీనింగ్ అనమాట. అండ్ అలాగే న్యూట్రలైజెస్ ఫ్రీ రాడికల్స్. ఎంత ఎక్కువ ఉంటే మన స్కిన్ అంతా బ్యాక్టీరియాతో వాటితో ఫైట్ చేసి స్కిన్ గ్లోగా ఉండడం హెల్ప్ అవుతుంది. సో వాటిని ఇంకా న్యూట్రలైజ్ ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఈ యూత్ ఎలిక్సర్ మీరు ఎవరికి ఇవ్వచ్చు? సో ఈ యూత్ ఎలిక్సర్ అనేది 25 years అబోవ్ ఎవరికైనా మీరు సజెస్ట్ చేయొచ్చండి. ఓకేనా, 25 ఎవరైనా వాడచ్చు. మీకు డౌట్ రావచ్చు యూత్ ఎలిక్సర్ దేనికని మనం సజెస్ట్ చేస్తున్నాం ఇంతకీ అని. యూత్ ఎలిక్సర్ దేనికని ఇస్తాం? ఆల్రెడీ మన స్కిన్ మీద ముడతలు వచ్చేసిన చారలు వచ్చి వాటిని రిమూవ్ చేయడానికి ఇస్తాము. లేదు స్కిన్ మీద ముడతలు కానీ చారలు కానీ ఏమీ రాలేదు, బట్ ముందుగా ప్రికాషన్ కింద మనం యూస్ చేయడానికి యూత్ ఎలిక్సర్ హెల్ప్. అంటే ఇప్పుడు మనకి ఏజ్నింగ్ వచ్చాక వాడడం వేరు, ఏజ్నింగ్ రాకముందు అంటే యాక్చువల్లీ 25 నుంచి ఏజ్నింగ్ స్టార్ట్ అవుతుంది, బట్ 25 తర్వాత స్కిన్ మీద ఒక 30+, 35+ తర్వాత స్కిన్ ఆ ఏజ్ కనిపిస్తుంది. బట్ 30లో కూడా మనం 25 లాగా కనబడాలి అనుకుంటే మాత్రం 25 నుంచి మనం యూత్ ఎలిక్సర్. ఓకే, చాలా మంది అంటారు కదా, సో ఏమేం వాడుతుందో ఏంటి అంత సీక్రెట్, ఇంకా యంగర్ గా కనిపిస్తున్నారు. సో ఆ యంగర్ సీక్రెట్ ఇప్పుడు మీకు కూడా తెలిసినట్టే. యూత్ ఎలిక్సర్ ఏదైతే రిజల్ట్ ఇస్తుందండి, మీరు ఆఫ్టర్ డెలివరీ స్కిన్ డల్ అయిపోయినా, లేదా ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువగా వెళ్ళడం వల్ల మీకు స్కిన్ అనేది బాగా ఏజ్నింగ్ లాగా అయిపోయి వ్రింకిల్స్ అవి కనిపిస్తున్నాయి, డల్ అయిపోయింది, ఇలా ఉన్న యూత్ ఎలిక్సర్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చాలా మంది ఇప్పుడు మనకి అవుట్ సైడ్ ట్రైనింగ్స్ కి వాటికి వెళ్తూ కూడా ప్లాన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీటింగ్స్ కి వాటికి లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు. లైక్ మొన్న ఉమెన్ ఎంపవర్మెంట్ కి విజయవాడ వచ్చారు, నెక్స్ట్ ఢిల్లీ వెళ్తున్నారు. సో ఇలా వెళ్ళేసి అంటే మీ స్కిన్ అనేది వచ్చేసరికి మీరు జర్నీ చేసి ఇంటికి వచ్చేసరికి స్కిన్ బాగా డల్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, అలాంటప్పుడు కూడా యూత్ ఎలిక్సర్ వాడండి. వితిన్ 2 స్కిన్ నార్మల్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో యూత్ ఎలిక్సర్ ఎందుకు 18 years అబోవ్ వాళ్ళకి మనం సజెస్ట్ చేయము అంటే, చాలా మంది 18 years అబోవ్ వాళ్ళకి ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. యూత్ ఎలిక్సర్ అనేది 25 years అబోవ్ నుండి యూజ్ చేయాలి. ఏజ్నింగ్ అనేది మనకి ఏజ్నింగ్ తాలూకా అంటే ఎలాస్టిసిటీ తగ్గడం, కొలాజన్ ప్రొడక్షన్ తగ్గడం కూడా ఎప్పుడు కనిపిస్తాయి అంటే 25 అబోవ్ నుంచే జరుగుతాయి. అందుకే 25 నుంచి మనం యూత్ ఎలిక్సర్ వాడమని సజెస్ట్ చేస్తాం. 18 years అంటే వాళ్ళ ఆల్రెడీ టీనేజ్ చాలా హెల్దీగా యంగర్గా ఉంటుంది. సో అప్పుడు మనం 18 years వాళ్ళకి ఏమైనా స్పాట్స్ రెడ్యూస్ చేయడానికి, స్కిన్ ఇంకా బ్రైటన్ అవ్వడానికి మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. బట్ 25 యూత్ ఎలిక్సర్ వాడండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఫేస్ మీద. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే యూత్ ఎలిక్సర్ అసలు ఎంత ప్రైస్ పడుతుంది? సో దీన్ని డే అండ్ నైట్ క్రీమ్ కింద యూజ్ చేయొచ్చండి యూత్ ఎలిక్సర్ని. ఓకే, దాంతోపాటు ఇంకేం వాడాలి అనేది నేను చెప్తాను. యూత్ ఎలిక్సర్ ప్రైస్ చూసేసేయండి. సో యూత్ ఎలిక్సర్ వచ్చేసి 1670 రూపాయలు, అంటే 1670 రూపీస్ యూత్ ఎలిక్సర్ ఎంఆర్పి అండి. స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్ అనేది మీకు 1450 రూపాయలకే వస్తుంది. ఎందుకండి 1450 రూపాయలకే వస్తుంది. దీని ద్వారా 54 పీవీ వస్తుంది. యూత్ ఎలిక్సర్ కొనిపిస్తే ఆల్మోస్ట్ 54 పీవీ అయిపోద్ది, ఇంకో 54 పీవీ బిల్ చేస్తే చాలు. ఓకే, P 1450 కదా,
ఓకే. అండ్ నెక్స్ట్ బిజినెస్ వాల్యూ వచ్చేసి 864 రూపీస్. 864. యూత్ ఎలిక్సర్ ఒక బాటిల్ మనకి 1450 రూపాయలు, అంటే 1450 రూపీస్కి వస్తుంది. ఓకే. యూత్ ఎలిక్సర్ని మనం సజెస్ట్ చేస్తాం కదండి. యూత్ ఎలిక్సర్ ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుందా అని మీరు అడగచ్చు. యూత్ ఎలిక్సర్తో పాటు కాంబినేషన్ ఉంటుందండి. ఫస్ట్ ఫేస్ వాష్ కోసం మీరు చేయండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూత్ ఎలిక్సర్ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ని ఫస్ట్ కొద్దిగా ఫేస్కి అప్లై చేసేసి ఒక 1 మినిట్ పాటు స్మూత్గా మసాజ్ చేసి వెంటనే వాటర్తో వాష్ చేసేయండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాష్ చేసిన వెంటనే విటమిన్, థ్యాంక్ యూ అండి. సో పీవీ వచ్చేసి 48.33 పీవీ. ఓకే, అక్కడ మనకి 54 అని పడింది కదండి. ఓకే. సో ఎలా వాడాలో డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ని వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఫేస్ని మొత్తం కూడా ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకొని రేడియంట్లో ఫేస్ మిస్ట్ ఉంది కదా వేసుకోండి. ఫేస్ మిస్ట్ ఎందుకు వాడమని అంటే ఫేస్ మిస్ట్ కూడా మనకి స్కిన్ మీద పోర్స్ని మినిమైజ్ చేయడంలో అండ్ అలాగే స్కిన్లో గ్లో ఇంక్రీజ్ చేయడంలో, డైలీ గ్లో పెంచగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఫేస్ మిస్ట్ స్ప్రే చేసి 1 నిమిషం వదిలేయండి, చాలా అది బ్లెండ్ అయిపోతుంది. ఆ తర్వాత విటమిన్ సి సిరం తీసుకోండి. విటమిన్ సి సిరం జస్ట్ ఓన్లీ 3 డ్రాప్స్ అప్లై చేయండి. నేను మీకు ఇక్కడ హ్యాండ్ మీద చూపిస్తున్నాను. ఓకే, నేను హ్యాండ్ మీద అప్లై చేశాను. మీరు 3 డ్రాప్స్ అప్లై చేసి ఆల్ ఓవర్ ఫేస్ అలాగే నెక్కి కూడా అప్లై చేయండి. జస్ట్ సర్క్యులర్ వైజ్గా మనం ఇలా మసాజ్ చేస్తే ఆ జెల్ అనేది మొత్తం బ్లెండ్ అయిపోయి అస్సలు జిడ్డుగానే ఉండదు. చూడండి, మొత్తం స్కిన్లో బ్లెండ్ అయిపోయింది. మనకి ఎక్కడ స్టిక్కీనెస్ ఉండదు, స్మూత్గా ఒక సాఫ్ట్గా ఉంటుంది. వెంటనే దీని మీద మీరు యూత్ ఎలిక్సర్ అనేది అప్లై చేయాలి. ఆఫ్టర్ ఫేస్ వాష్ ఫేస్ మిస్ట్ స్ప్రే, విటమిన్ సి సిరం 3 డ్రాప్స్ అప్లై చేసి ఆ తర్వాత జస్ట్ 1-2 మినిట్స్లో అది డ్రై అయిపోద్ది కదా. చూడండి, ఎక్కడ క్రీమ్ లేదు, డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఇది స్కిన్ అండి. ఓకే. సో యూత్ ఎలిక్సర్, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ బాటిల్స్ ఒకలాగే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. సో యూత్ ఎలిక్సర్ అనేది కొద్దిగా తీసుకోండి. చేశాను కదా, మీరు హ్యాండ్ మీద కొద్దిగా తీసుకొని ఇలా తీసుకొని డాట్స్ లాగా పెట్టేసి బ్లెండ్ చేసేసేయండి. సో సర్క్యులర్ మోషన్గా అప్వర్డ్ డైరెక్షనే అలాగా అప్లై చేయాలి. ఓకే. బట్ మంచిగా స్కిన్ గ్లో ఉంటుంది, మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది. జస్ట్ అది బ్లెండ్ అయ్యే వరకు మనం మసాజ్ చేస్తే కింద కానీ మనం ఏసీ దగ్గర కానీ ఒక 2 మినిట్స్ ఉంటే అది వెంటనే డ్రై అయిపోతుంది. ఓకే. సో యూత్ ఎలిక్సర్ అప్లై చేశాక నైట్ టైం అయితే జస్ట్ ఫేస్ వాష్ చేసి విటమిన్ సి సిరం రాసి తర్వాత యూత్ ఎలిక్సర్ ఫైనల్గా రాస్తే సరిపోతుంది. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అవైలబుల్ ఉంటుందండి. జస్ట్ 1 వీక్ వెయిట్ చేయండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అందరికీ వస్తుంది, 1 వీక్ లోపే వస్తుంది. ఓకేనా. యూత్ ఎలిక్సర్ అప్లై చేసేసిన తర్వాత మీరు నైట్ అయితే ఇంకేం అప్లై చేయకండి, ఇలానే వదిలేసేయండి. డే టైం అయితే, మార్నింగ్ టైం అయితే మాత్రం ఇప్పుడు ఫేస్ వాష్ చేసి మిస్ట్ సి సిరం రాసుకొని దాని మీద యూత్ ఎలిక్సర్ రాసుకుంటారు కదా, మీరు ఎండలోకి వెళ్ళేటట్లయితే SPF 40 అప్లై చేయండి. ఏం అప్లై చేయాలి? SPF 40 ఎండలోకి వెళ్ళేటట్లయితే యూత్ ఎలిక్సర్ పైన. ఎందుకంటే యూత్ ఎలిక్సర్లో ఎక్కడ మీకు SPF అనేది ఉండదు. SPF దేనికోసం? సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అంటే ఎండ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అది హెల్ప్ అవుతుంది. ఓకే. SPF సన్ స్క్రీన్ అనేది మనం ఎండలోకి వెళ్ళేటప్పుడే రాయాలి కాబట్టి నైట్ టైం అస్సలు వాడకూడదు. ఓకే. ఎండలోకి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళే 5 నిమిషాల ముందు ఇలా యూత్ ఎలిక్సర్ కొద్దిగా రాసేసుకోండి. ఓకే. ఆ తర్వాత మీకు డే మొత్తం ఫేస్ ఆయిలీ అవ్వకూడదు, స్వెట్ అవ్వకూడదు, ఎక్కువసేపు మనం అలానే ఉండాలి, ఫేస్ అదే సాఫ్ట్నెస్ ఉండాలి ఇలా అనుకుంటే లేడీస్ జెంట్స్ ఎవరైనానండి తర్వాత ప్రైమర్ అప్లై చేయండి. ఇప్పుడు వరకు చెప్పిన స్టెప్స్ అన్నీ కూడా లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి. ప్రైమర్ కూడా ఓన్లీ డే టైమే, నైట్ పడుకునే జస్ట్ ప్రైమర్ తీసుకొని
అప్లై చేసేసేయండి. ఇది ఏంటంటే ఒక లేయర్ లాగా మన స్కిన్కి ప్రొటెక్షన్ చేస్తుంది, అలాగే స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది. ఇది లేడీస్ అండ్ జెంట్స్ అండి. ప్రైమర్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ 1 స్టెప్ ఫెయిర్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే స్కిన్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, మీకు టచ్ చేస్తే ఆ ఫీల్. ఓకే, దెన్ ఫైనల్గా ప్రైమర్ అప్లై చేశాక SPF 10 ఉన్న కాంపాక్ట్ పౌడర్ మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్. ఏంటండి, మిస్టర్ మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్. ఓకే, సో నా షేడ్ 002 కాబట్టి నేను 002 యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఇందులో ఏంటంటే 4 షేడ్స్ ఉంటాయి కదా, వీటిల్లో 001, 004. ఓకే, సో 1, 2, 3 అనేవి ఈ స్కిన్ కలర్స్లో ఉంటాయి. 1 అనేది బాగా ఫెయిర్గా ఉండే వాళ్ళకి, 2 అనేది మీడియం, దాని తర్వాత స్కిన్ టోన్కి, నెక్స్ట్ ఇంకా మీడియం టోన్ ఏదైతే ఉందో వార్మ్ టోన్ వాళ్ళకి మనం ఇవ్వచ్చు అనమాట. 4 అనేది మాత్రం కంప్లీట్గా వైట్గా ఉంటుందండి, అది లేడీస్ జెంట్స్. 4 అనేది 004 షేడ్ అనేది కాంపాక్ట్ పౌడరు. సో అబ్బాయిలు అయితే 004 తీసుకోండి. జస్ట్ ప్రైమర్ అప్లై చేశాక డైరెక్ట్గా కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే మన ఫేస్ అనేది 16 అవర్స్ పాటు ఆయిలీ అవ్వదు, అండ్ అలాగే 16 అవర్స్ పాటు స్వెట్టింగ్ వచ్చి ఫ్రెష్గానే ఉంటుంది. ఓకే, అండ్ అలాగే 1 స్టెప్ ఫెయిర్ లుక్ ఇస్తుంది, ఈవెన్ టోన్ ఇస్తుంది. మీకు ఇందాక పౌడర్ అప్లై చేసిన దానికి, అప్లై చేయలేని దానికి, ఇప్పుడు అప్లై చేసిన దానికి మీకు వేరియేషన్, స్కిన్ మొత్తం ఒకేలాగా. అందుకే ప్రైమర్ అండ్ కాంపాక్ట్ వాడమంటాం. ప్రైమర్ అండ్ కాంపాక్ట్ వాడితే స్కిన్ మొత్తం ఒకే టోన్లో కనిపిస్తుంది. చూడండి వేరియేషన్ లెఫ్ట్ సైడ్ది. నేను మీకు ఇప్పుడు అన్ని డైలీ ఎలా వాడాలి, యూత్ ఎలిక్సర్ దాంతోపాటు కాంబినేషన్ ఏం వాడచ్చు అనేది. రైట్ సైడ్ది ఏం అప్లై చేయలేదు. సో ఇది వేరియేషన్ అనమాట. మీకు ఇక్కడ హ్యాండ్ కంటే ఇక్కడ చాలా వేరియేషన్ ఉంటుంది. అండ్ చూడండి 2 హ్యాండ్స్కి. ఓకే, కనిపిస్తుందా వేరియేషన్? సో ఫ్రంట్ ఉన్నది మనము కాంపాక్ట్ ప్రైమర్ యూత్ ఎలిక్సర్ అలాగే నెక్స్ట్ చేసింది. బ్యాక్ సైడ్ నా దగ్గరికి ఉన్నది ఏం అప్లై చేయలేదు. సో ఇది వేరియేషన్ అనమాట. సో ఇంత మీకు క్లియర్గా నేను ఎందుకు చూపించంటే అప్లికేషన్ ప్రాసెస్ తెలియదు. ఏంటంటే చాలామంది ముందు వెనక ముందు వాడుతున్నారు. ఓకే, ఎవరైనా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూత్ ఎలిక్సర్ 2 వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూత్ ఎవరైనా ఉన్నారా? సాయికృష్ణ గారు రిపీట్ చేస్తున్నానండి. ఓకే, విజయలక్ష్మి గారు, రేఖ గారు యూజ్ చేస్తున్నారు కదా. సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ముందు వాడుతున్నారా యూత్? ఏది ఫస్ట్ వాడాలి? ఎవరికి తెలిసినా ఆన్సర్ చేయండి, వాడిన వాళ్ళనే కాదు, ఎవరికైనా తెలిసి. యాక్చువల్లీ ఏంటంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రేఖ గారు కరెక్ట్ అండి. ఝాన్సీ గారు యాక్చువల్లీ యూత్ ఎలిక్సర్ సెకండ్ ట్రీట్మెంటే ఫస్ట్ వాడాలి. మనం ఫేస్ వాష్ చేసి ఫేస్ మిస్ట్ స్ప్రే చేసి సీసిరం రాసుకుంటాం. ఇక్కడ వరకు ఆల్ స్కిన్ టైప్స్ అందరికీ సేమే. ఓకే, బట్ కొంతమంది ఏంటంటే ఫేస్ మీద ఉంటుంది, ఏజ్నింగ్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి మనం బ్రైట్నింగ్ సిరం ఇస్తాం, సిరంతో పాటు బ్రైట్నింగ్ క్రీమ్ యూత్ ఎలిక్సర్ 2 సజెస్ట్ చేస్తాం. సో అప్పుడు ఏం చేయాలంటే సిరం యూజ్ చేసి ఫస్ట్ బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేయాలి, దాని తర్వాతే దాని తర్వాతే యూత్ ఎలిక్సర్. బ్రైట్నింగ్ క్రీమ్ తర్వాతే యూత్ ఎలిక్సర్ అప్లై చేయాలి. ఆ తర్వాత అయితే దాని మీద సన్ స్క్రీన్, ప్రైమర్, కాంపాక్ట్ అప్లై చేయొచ్చు. నైట్ అయితే ఇంకేం అప్లై చేయక్కర్లేదు, ఫేస్ వాష్ చేసి మిస్ట్ స్ప్రే చేసి సిరం అప్లై చేసుకొని, విటమిన్ సిరం అప్లై చేసుకొని దాని మీద బ్రైట్నింగ్ క్రీమ్ రాసి యూత్ ఎలిక్సర్ రాసుకోవచ్చు. ఓన్లీ ఏజ్నింగ్ ఒకటే ఉంది, స్కిన్ మీద పిగ్మెంటేషన్ అలా ఏం లేవు, స్పాట్స్ ఏం లేవు అనేవాళ్ళు డైరెక్ట్గా విటమిన్ సిరం రాసాక యూత్ ఎలిక్సర్, బ్రైట్నింగ్ అక్కర్లేదు అప్పుడు. ఓకేనా? ఇవి లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చండి. ఆఫ్టర్ నుంచి యూత్ ఎలిక్సర్ వాడచ్చు.
ఓకే, అర్థమైందా? ఒక్కసారి యూతెలిజర్తో పాటు ఉండే కాంబినేషన్ చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పాను కదా ప్రొడక్ట్స్ అవే మీకు ఉంటాయి. కనిపిస్తుందా స్క్రీన్ అందరికీ? సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి ప్రొడక్ట్స్ అవే ఉంటాయి చూడండి. ఇక్కడ మిస్టర్ ఆఫ్ మిలన్ పర్ల్ కాంపాక్ట్ బదులు మనము మిస్టర్ ఆఫ్ మిలన్ బ్రైట్నింగ్ కాంపాక్ట్ పెట్టుకోండి. బ్రైట్నింగ్ కాంపాక్ట్ 004 దాని కోడ్ వైట్ కలర్లో ఉంటుంది, ఎవరైనా వాడచ్చు. సో ఇలా గనక మీరు చేయించగలిగితే 144 పీవీ బిల్ అయినట్టేనండి. సో మనకి ఇప్పుడు మంత్ క్లోజింగ్ కాబట్టి ఇలా పర్చేస్ చేయించడానికి ప్లాన్ చేయండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్, రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్, యూత్ ఎలిక్సర్. సో ఇక్కడ సిరం నేను పెట్టలేదు, మీరు యూత్ ఎలిక్సర్ తర్వాత విటమిన్ సి సిరం పెట్టుకోండి. ఓకేనా? ఆయిల్, ఫేస్ మిస్ట్, తర్వాత విటమిన్ సి సిరం పెట్టండి. దాని తర్వాత యూత్ ఎలిక్సర్ పెట్టుకోండి. నెక్స్ట్ యూత్ ఎలిక్సర్ తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేయమనేటప్పుడు మాత్రమే. అండ్ నెక్స్ట్ బ్రైట్నింగ్ కాంపాక్ట్ పౌడర్. ఇది వచ్చేసి జెంట్స్ అందరూ, లేడీస్ జెంట్స్ అందరూ యూజ్ చేయొచ్చు. ఓకే. సి షీట్ విటమిన్ ఈ షీట్ మాస్క్ రెండు ఉంటాయి మనకి, రెండు వాడచ్చు. బ్రైట్నింగ్ స్కిన్ ఎక్కువగా ట్యానింగ్ ఉంది అది పోవాలి అనుకుంటే విటమిన్ సి వాడండి, లేదు ఉంది అని అనుకునేటప్పుడు విటమిన్ ఈ యూజ్ చేయాలి. రింకిల్స్ అవి ఉన్నాయి క్లియర్ అవ్వాలి అనుకునేటప్పుడు. షీట్ మాస్క్ వీక్లీ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. డీప్ క్లెన్స్ 1200 రూపీస్కి వస్తుంది, 40 పీవీ వస్తుంది. ఓకే. అండ్ అలాగే రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్ అయితే 490 రూపీస్ పీవీ వస్తుంది. అండ్ విటమిన్ సి సిరం అయితే 1050కి వస్తుంది, ఆల్మోస్ట్ 38 ఎంతో పీవీ వస్తుంది మీకు. ఓకేనా? అది కూడా. అండ్ నెక్స్ట్ యూత్ ఎలిక్సర్ 50 రూపీస్కి వస్తుంది అండ్ 48 పీవీ వస్తుంది దాని ద్వారా. ఓకే. సో సన్ స్క్రీన్ వచ్చేసి 435 రూపీస్కి వస్తుంది, 14 పీవీ వస్తుంది. మనకి 480 రూపీస్కి వస్తుందండి, 617 పీవీ అలాగ వస్తుంది మనకి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ షీట్ మాస్క్, విటమిన్ ఈ షీట్ మాస్క్ వచ్చేసి 250 రూపీస్ అండి, దాని 8 పీవీ వస్తుంది. ఓకే. సో మీరు ఇలా పర్చేస్ చేయించగలిగితే, ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో కనుక మీరు పర్చేస్ చేయించగలిగితే మీకు ఈజీ 60 పీవీ మీరు బిల్ చేయించవచ్చు. ఓకేనా? ఎందుకంటే విటమిన్ సి సిరం అక్కడ మీకు క్లబ్ అయ్యలేదు, మనం విటమిన్ సి సిరం కూడా యాడ్ చేస్తే మంచిగా రిజల్ట్ వస్తుంది కాబట్టి కూడా మనం యాడ్ చేస్తే 160-170 పీవీ మీరు బిల్ చేసుకోవచ్చు సింగిల్ బిల్లో. ఓకే. సో ఇలా ప్లాన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి యాడ్ ఆన్ సేల్ అవుతుంది, వాళ్ళు వస్తుంది. ఇన్ని ప్రొడక్ట్స్ అని భయపడొద్దు, నేను ఎప్పుడు చెప్పేది అదే, స్టెప్ బై స్టెప్ వాడితే ఆ ఫినిషింగ్ అనేది అలా వస్తుంది. సో న్యాచురల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్కిన్ డైలీ ఇంప్రూవ్, అట్ ద సేమ్ టైం రోజంతా ఫ్రెష్గా ఉండాలి అనుకునేటప్పుడు సో ఇన్ని వాడితే ఇంకా బాగుంటుంది. అందులో ప్రైమర్ కూడా లేదు, మీరు ప్రైమర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విటమిన్ సి, విటమిన్ ఈ షీట్ మాస్క్ ఎలా వాడాలంటే ఫేస్ వాష్ చేసేసి స్క్రబ్ చేస్తే, స్క్రబ్ చేయొద్దు, పింపుల్స్ లేకపోతేనే స్క్రబ్ చేయండి. ఓకే. స్క్రబ్ చేసిన తర్వాత వాష్ చేసేసి ఆ తర్వాత ఫేస్ మిస్ట్ స్ప్రే చేసేసి 1 మినిట్ అలా వదిలేసి
విటమిన్ ఈ షీట్ మాస్క్ కానీ తీసుకొని ఫేస్కి పెట్టేసుకొని 15 గంట 20 నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత షీట్ తీసి పక్కన పెట్టేసి బ్లెండ్ చేసేసి యూత్ ఎలిక్సర్ బ్రైట్నింగ్ వాడే వాళ్ళైతే బ్రైట్నింగ్ అండ్ యూత్ ఎలిక్సర్ రాసేసుకోవడమే. ఇది ఇలాంటి ఈవినింగ్ టైంలో చేయాలండి క్లీనప్ చేసుకుంటే. అప్పుడు మీరు మళ్ళీ ఎందుకంటే షీట్ని వాష్ చేయకూడదు, అలా అయితే మనకి మంచిగా రిజల్ట్ కనిపిస్తుంది. అందుకే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకో. క్లీనప్ ఏ టైంలో చేసుకుంటే బెటర్? 5 to 6 PM టైంలో చేసుకుంటే బెటర్. అర్థమైందా? షీట్ మాస్క్ డెమో నేను ఒకసారి చేసి చూపిస్తానండి. వీలైతే వెడ్నెస్డే అవుతాను, రేపు ట్యూస్డే కదా బ్రాంచ్ హాలిడే. ఓకే, సో రేపు మనకి జూమ్ ఉండదు. వీలైతే వెడ్నెస్డే మాత్రం షూర్గా మనము షీట్ మాస్క్ షీట్ మాస్క్ అనేది చేయిద్దాం. నిర్మలా గారు మళ్ళీ మొత్తం రిపీట్ చేయాలంటే కొంచెం కష్టం అండి. అండ్ నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ ఎవరికైనా మ్యాక్సిమం 18+ అందరికీ ఇస్తాం కాబట్టి, బట్ మనం ఎవరికైనా సరే కాంపాక్ట్ పౌడర్ అనేది సజెస్ట్ చేయొచ్చు. 18 years అబో ఎవరైనా వాడచ్చు. అందరికీ ఒకటే షేడ్ ఇవ్వాలి. అదేంటి అంటే బ్రైట్ లేడీస్కి జెంట్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు. స్కిన్ కూడా ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. లేదు స్కిన్ కలర్ షేడ్స్ న్యాచురల్గా ఇంకా ఉండాలి అని అనుకుంటే 001 ఫేర్ వాళ్ళకి, 00203 వామ్ స్కిన్ టోన్కి ఇవ్వచ్చు. వాము బీజింగ్కి స్కిన్ టోన్స్కి ఇవ్వచ్చు. ఓకే, ఓన్లీ షీట్ మాస్క్ ఎలా వాడాలంటేనండి, ఫస్ట్ డీప్ క్లెన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్ పెట్టి ఫేస్ మొత్తం తుడుచుకొని, స్క్రబ్ ఉంటుంది కదా ఎష్యూర్ న్యాచురల్ పపాయా స్క్రబ్, అది పెట్టి ఒక 1 minute మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసి తర్వాత మళ్ళీ కాటన్ క్లాత్తో ఫేస్ని తుడుచుకొని రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్ తీసుకొని ఫేస్ మొత్తం స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసిన తర్వాత 1 minute అలానే వదిలేసేయండి. అయిపోయిన తర్వాత విటమిన్ ఈ షీట్ మాస్క్ ఉంది కదా, అంటే ఏజ్నింగ్ కనబడకూడదు, ఏజ్నింగ్ తాలూకా గ్లో రావాలి, ఏజ్నింగ్ లాగా ఉండకూడదు అనుకునేటప్పుడు విటమిన్ ఈ, లేదు డార్క్ స్పాట్స్ ఉన్నాయి క్లియర్గా ఉండాలనేటప్పుడు విటమిన్ సి. ఓకే, సో విటమిన్ ఈ కానీ విటమిన్ సి కానీ ఏ షీట్ మాస్క్ అయినా ఫేస్ వాష్ చేసుకొని డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో, ఆ తర్వాత ఫేస్ స్క్రబ్, దాని తర్వాత ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకొని అప్పుడు షీట్ మాస్క్ ఓపెన్ చేసి, అది ఐస్ దగ్గర, నోస్ దగ్గర, లిప్ దగ్గర హోల్ ఉంటుంది. సో ఆ షీట్ మాస్క్ అలా అడ్జస్టబుల్గా పెట్టేసి ఫేస్కి 15 to 20 minutes అలానే వదిలేసేయండి. ఆ తర్వాత షీట్ మాస్క్ తీసేసి పడేయండి, ఎందుకంటే అది సింగిల్ యూజే, మళ్ళీ రిపీటెడ్గా యూజ్ చేయకూడదు. ఓకే, ఇంకా ఏమైనా పౌచ్లో జెల్ ఉండిపోతే అది కూడా అప్లై చేసి ఫేస్కి మసాజ్ చేయండి. మసాజ్ చేసేసి ఒక 2 minutes అలా వదిలేస్తే అది డ్రై అయిపోద్ది. డ్రై అయ్యాక డైరెక్ట్గా యూత్ తెచ్చు. బ్రైట్నింగ్ క్రీమ్ వాడే వాళ్ళు అయితే బ్రైట్నింగ్ రాసేసి యూత్ ఎలిక్సర్ రాసేసుకోండి. ఇంకా మళ్ళీ ఫేస్ని 12 గంటల వరకు, అంటే ఇంకో 12 గంటల వరకు మనం మళ్ళీ మొహాన్ని కడగకూడదు. ఓకే, వేసుకుంటే వీక్లీ ఎన్నిసార్లు చేయాలి ఈ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పిందంటే ఓన్లీ వీక్లీ వన్స్. ఓకే, సో క్లీనప్ అనేది ప్రాసెస్ వీక్లీ వన్స్ అందరం చేసుకోవాలండి, అప్పుడే స్కిన్ బ్రైట్గా షైన్ అవుతుంది. నెక్స్ట్ డే వీలైతే క్లీనప్ ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను, లైవ్ డెమో అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎక్కడైనా రియల్ సిటీస్లో వాటిలో స్టాక్స్ లేకపోతే నాకు బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరైనా నాకు కాల్ చేయండి. తెలంగాణ వాళ్ళు ఎవరైనా షాహిస్తాకి కాల్ చేస్తే తను అక్కడ బిల్ చేసి మీకు పంపించేస్తుంది, ఎందుకంటే అక్కడ మీకు దగ్గరగా ఉంటుంది కొరియర్ సర్వీస్. ఆంధ్ర వాళ్ళు ఎవరైనా నాకు కాల్ చేయండి. బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటివి వాడాలి, ఇప్పుడు దాకా నేను చెప్పింది అదేనండి ప్రాసెస్. సో మళ్ళీ ఫస్ట్ నోట్ చెప్పడం అంటే ఇబ్బంది. అండ్ మీకు మీ సిటీస్కి దగ్గరలో ఎక్కడైనా డైరెక్ట్గా నావి ఏమైనా ట్రైనింగ్స్ అవుతున్నాయని మీకు తెలిస్తే అటెండ్ అవ్వండి, ఎందుకంటే డైరెక్ట్ మొత్తం ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే,
అండ్ నేను చెప్పిన మీ లీడర్స్ చెప్పిన అన్ని ఒక బుక్లో నోట్ చేసుకోండి. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కండి. ఓకే, సో 12 to 6 టైంలోనే కాల్ చేయండి. ఓకేనా, 12 to 6 టైంలోనే కాల్ చేయండి. సో ప్రొడక్ట్స్ అన్ని ట్యూస్డే బ్రాంచ్ ఆఫీస్ ఉండదండి రేపు. సో రేపేం కాల్స్ ఏం చేయకండి, బుధవారం కాల్స్ చేయండి 12 నుంచి 6 లోపు. హెల్ప్ ఓకేనా. సో మీరు యూత్ ఎలిక్సర్ కూడా యూస్ చేసుకోవచ్చు కాంబినేషన్గా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్, ఇప్పుడు నేను ఏజింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, విటమిన్ సి సిరం, యూత్ ఎలిక్సర్ ఇవి చెప్పాను. ఇది ఓపెన్ పోర్స్ కూడా మినిమైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. శివానంద్ గారు స్టాక్స్ వస్తున్నాయండి. పపాయ స్క్రబ్ అవైలబుల్ లేదు అన్నారు, వస్తున్నాయి. ఇన్ కేస్ మీకు పపాయ స్క్రబ్ అవైలబుల్ లేదు బట్ స్క్రబ్ కావాలి, ప్యూర్ ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ తీసుకోండి. ఓకేనా. అండ్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ కూడా వస్తుందండి, చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు కదా. నా నెంబర్ చాట్ బాక్స్లో పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను ఫ్రీగా ఉంటే మీకు వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. భార్గవి గారు ఓన్లీ నైట్ టైం, అదే చెప్పాను కదా, ఓన్లీ నైట్ టైం అయితే ఫేస్ వాష్ చేసి డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో మొహం కడుక్కొని ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకొని విటమిన్ సి సిరం ఆ పైన యూత్ ఎలిక్సర్ రాసుకుంటే సరిపోతుంది. ఇంకా సన్ స్క్రీన్స్, ప్రైమర్స్, కాంపాక్ట్స్ నైట్ పడుకునే ముందు వాడద్దు. ఆఫ్టర్ ఫేస్ వాష్ అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో వాష్ చేసాక కూడా షీట్ మాస్క్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. పింపుల్స్ లేని వాళ్ళకి స్క్రబ్ వాడమని ఎందుకు చెప్తున్నానంటే, మీకు పింపుల్స్ ఏమి ఉండవు కాబట్టి స్క్రబ్ వాడడం వల్ల స్కిన్ ఇంకా సాఫ్ట్ అవుతుంది. డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతుంది. స్క్రబ్ చేసుకుని ఆ తర్వాత షీట్ వేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది. స్క్రబ్ చేసుకున్న తర్వాత స్టీమ్ ఇచ్చి దాని తర్వాత షీట్ వేసుకున్నా ఇంకా బాగుంటుంది. మ్యాక్సిమం వీలైతే నేను స్టీమ్తో కూడా మీకు చూపిస్తేయాలనేది. కీర్తన గారు సజెస్ట్ సూటబుల్ 1 అంటే ఇప్పుడు ఇవన్నీ సూట్ అవుతాయి, వాడితే ఎవరికైనా సెట్ అవుతాయి. ఓకే, బట్ మీ స్కిన్ మీద యాక్నే కానీ వేరే ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా వాడాలి. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఫైన్ లైన్స్ రింకిల్స్ ఉన్న వాళ్ళకి, లేదా 25 years వచ్చాయి అనేటప్పుడు ఏం వాడితే బెటర్ అంటే ఇప్పుడు నేను చెప్పినవి వాడితే స్కిన్ యంగర్గా ఉంటుంది. ఫేస్కి స్వెట్టింగ్ ఎక్కువ ప్రైమర్ యూజ్ చేయండి. ప్రైమర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రైమర్ మన ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్ వాడండి స్వప్న గారు. అంటే మీరు వాడే లైక్ ఫేస్ వాష్ చేసి మిస్ట్ స్ప్రే చేసి యూత్ ఎలిక్సర్ ఏం రాసినా ఫైనల్గా మాత్రం ప్రైమర్ రాసుకొని దాని మీద మన మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్ ఉంది కదా, ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్, అది అప్లై చేయండి. అప్పుడు 16 hours స్వెట్ కంట్రోల్ ఉంటుంది, అంటే స్వెట్ పట్టిన ఫేస్ మీద తెలియదు. అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఫేస్ అనేది జిడ్డు జిడ్డుగా అయిపోదు. ఓకేనా, సో ఫ్రెష్గా. సో క్లియర్ కదా, అందరికీ డౌట్స్ ఏం లేవు కదా, ఇంకా అందరికీ అర్థమైనట్టేనా? యాక్నే రెడ్యూస్ అవ్వాలంటే నిన్ననే చెప్పినట్టున్నాను కదండి, నేను యాక్నే ప్రాబ్లమ్స్ కోసం నిన్న కాదు మొన్న, ఈ 2 daysలోనే అయిందండి యాక్నే, అది నేను మీకు చెప్పడం. ఓకే, సో మళ్ళీ సెషన్ రిపీట్స్ అవుతాయి, బట్ మిగతా టాపిక్స్ అన్ని మనకు అవ్వాలి కదా. లేదు అంటే పర్సనల్గా ఎవరికైతే పింపుల్స్ ఉన్నాయో వాళ్ళ ఫోటో క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ యూస్ చేయొచ్చండి యాక్నేకి. దాంతోపాటు బ్లెమిష్ జెల్ ఖచ్చితంగా వాడాలి. అండ్ ఇంకొన్ని రేఖ గారు ఎస్ అండి, ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్ 004 ఎవరైనా వాడచ్చు, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా. వాట్సాప్ నెంబర్ చాట్ బాక్స్లో మెసేజ్ చేశాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్.
కీర్తన గారు లింక్స్ మీకు ఏపీటీ ఎంఓఎంఎస్ఎఫ్9 గ్రూప్లో వస్తుంది, వైజాగ్ గ్రూప్స్లో వస్తున్నాయి. మీ యూసీడీస్కి పర్సనల్గా పంపిస్తున్నాను. ఓకేనా? సో ఒకవేళ మీకు లింక్స్ రావట్లేదు, మీది ఆంధ్ర అయినా మేడం కీర్తన గారు? ఆంధ్రప్రదేశేనా కీర్తన గారికి? ఒకసారి మీ అప్లై అని అడగండి, లేదంటే ఓకే దెన్ నాకు వాట్సాప్ చేయండి మేడం. ఇది ఆంధ్ర గుంటూరు విజయవాడ అయితే విజయవాడ అలా మెన్షన్ చేస్తే నేను మీకు గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్గా నేను పెట్టిన మెసేజెస్ అన్నీ వస్తాయి, పాటు కంపెనీ అప్డేట్స్ కూడా అన్నీ వస్తాయి. ఓకే, సో అందరూ తొందరగా మీ బిల్లింగ్స్ కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ రేపు బ్రాంచ్ ఉండదు అండ్ నెక్స్ట్ వెడ్నెస్డే ఉంటుంది. సో మంత్ ముందే బిల్లింగ్స్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ హెల్త్ అండ్ విష్ యూ వెల్త్. బై బై.